సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణతో ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీ ఎన్నికల ఫలితాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణతో ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీ ఎన్నికల ఫలితాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ సోనియాతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ సోనియాతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ సోనియాతో పాటు ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతా ఉన్నారు. కొద్దిసేపట్లోనే సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు తెలంగాణ నుంచి దామోదర్ రాజనరసింహ ఆయన శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. సీడబ్ల్యూసీకి సంబంధించి వంశీచందర్ రెడ్డి కూడా ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. సీడబ్ల్యూసీ సమావేశం కీలకమైనటువంటి సమావేశం. అత్యున్నత బాడీ ఇది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తర్వాతే దానిపైన ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా అత్యున్నతమైన బాడీ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈ భేటీలోనే ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం ఇది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపైన సమీక్ష అనేది కూడా ఉండబోతుంది. దాంతోపాటు కీలక అంశం రాహుల్ గాంధీకి సంబంధించి ఈసారి ఎల్ఓపిగా రాహుల్ గాంధీని ఎన్నుకునేటువంటి అంశం పైన కూడా ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలు కూడా విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు దానిపైనే ప్రధానంగా ఫోకస్ జరిగేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి విపక్ష హోదా అనేది కూడా రావడంతో ఈసారి విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలి. రాహుల్ గాంధీ ఉన్నట్లయితేనే రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదే అంశాన్ని ఈరోజు సీడబ్ల్యూసీలో ఎజెండాగా తీసుకుంటారా అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎజెండా అంశంగా తీసుకొని దానిపైన చర్చ జరిపి రాహుల్ గాంధీని ఎన్నుకునేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటారు అనేటువంటి చర్చ కూడా ఉంది. లోక్సభ పక్ష నేతతో పాటు ఇటు ఇండియా కూటమిని లీడ్ చేసేలాగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతగా కూడా ఎన్నుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చాలా కీలక. మరోవైపు సాయంత్రం 5:30కు కొత్తగా గెలిచినటువంటి ఎంపీలు కీలక సమావేశం కొత్తగా గెలిచినటువంటి ఎంపీలు తో కీలక సమావేశం అనేది కూడా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే లోక్సభ పక్ష నేత ఎంపికకు సంబంధించిన చర్చ అనేది కూడా ఉంటుంది. లాంఛనప్రాయమే ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఎంపికకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. రాహుల్ గాంధీని ఎన్నుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి కొత్తగా గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా రాహుల్ గాంధీ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభా అనేది కూడా తగ్గుతూ వచ్చింది. మోడీ గ్యారంటీ పేరుతోటి ఎన్నికలకు వెళ్లారు. బట్ ఆ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. స్పష్టమైనటువంటి తీర్పును అయితే ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభావం అనేది కూడా పెరుగుతూ వస్తుంది. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ధీమాను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినటువంటి సందర్భంలో అసలు ఎన్డీఏకి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ వారందరూ కూడా ఎన్డీఏ పక్షాన నిలిచారు. ఇప్పటికే మద్దతు లేఖలు కూడా ఇచ్చారు. కాబట్టి అలాంటి
అలాంటి చర్చ అనేది కూడా అవసరం లేదు. బట్ రానున్నటువంటి రోజుల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని కావచ్చు, అలాగే ఎన్డీఏ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉంటుంది, ఎండగడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి 2 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళింది, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించిన చర్చ పూర్తి స్థాయిలో ఉంటుంది, లోతైన చర్చ జరుపుతారు. కీలకంగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు అనేది కూడా రాలేదు కాబట్టి అక్కడ ఎక్కడ తప్పులు జరిగాయి ఏంటి అనే దానిపైన కూడా రివ్యూ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, రాహుల్ గాంధీకి సంబంధించి లోక్సభ పక్ష నేతగా ఎన్నుకునేటువంటి అంశం పైన కూడా సుదీర్ఘ చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.